హైదరాబాద్ లో కుండపోత వాన భీభత్సం సృష్టించింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో రోడ్డు కుంగడంతో వాటర్ ట్యాంకర్ కి పెను ప్రమాదం తప్పింది. ఉరంచి హాస్పిటల్ దగ్గర వెళ్తున్న వాటర్ ట్యాంకర్ రోడ్డు కుంగిన భారీ గోతిలో ఇరుక్కుపోయింది. నాలా గోతి నుంచి వాటర్ ట్యాంకర్ ని బయటికి తీసేందుకు స్థానికులు చర్యలు చేపట్టారు. రైట్, మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదా, నాలా కుంగుబాటుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిత, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 దగ్గర ఇక్కడ నాలా పైన వాటర్ ట్యాంకర్ పూర్తిగా కుంగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి వాటర్ ట్యాంకర్ యాక్చువల్గా ముందు మహేశ్వరి టవర్స్ అని ఉంటాయి. సో అపార్ట్మెంట్ ఉంటుంది. సో అపార్ట్మెంట్లో వాటర్ సరిపోక ఎవ్రీడే ఇక్కడికి ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా వాటర్ తెప్పించుకుంటారు. సో ఈ క్రమంలోనే ఈరోజు మార్నింగ్ వాటర్ ట్యాంకర్ ఇక్కడికి రావడంతో వచ్చుడుతోటి లోపలికి ఈ గల్లీలోకి ఎంటర్ కాగానే ఇది యాక్చువల్గా పూర్తిగా నాలా ఉంటుంది. ఇదంతా పురాతన నాలా. సో ఈ బంజారా లేక్ నుంచి ఈ నాలా ఉంటుంది, టువార్డ్స్ బుల్కాపూర్ నాలకు కలుస్తుంది. సో ఈ బంజారా లేక్ నుంచి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజ్ ద్వారా నెక్స్ట్ ముందున్నటువంటి విరంచి హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి వెళ్తున్న బుల్కాపూర్ నాలాలో కనెక్ట్ అవుతుంది, అందులో కలుస్తుంది. సో ఆ నాలా పైనే ఈ ట్యాంకర్ రావడం, ఇది కూడా హెవీ లోడ్ తోటి. యాక్చువల్గా ఇది 10,000 లీటర్స్ ట్యాంకరు. సో ఇది హెవీ లోడ్ తోటి ఉంటుంది. సో ఇక్కడికి రాగానే ఇది పురాతన నాల కాబట్టి సో నిన్న వర్షానికి కూడా పూర్తిగా నానిపోయింది. సో నాని ఉంది. ఒకేసారి ఇక్కడికి రాగానే పూర్తిగా దీంట్లో పడిపోయింది. సో ఆ తర్వాత ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉన్న డ్రైవర్ని కూడా దీనిలో పడిపోగానే స్థానికులు ఇక్కడ ఉన్న డ్రైవర్ను అందులో ఉన్న క్లీనర్ను కూడా లోకల్గా ఉన్న వాళ్ళు హెల్ప్ చేసి ఇక్కడ నుంచి బయటికి తీశారు. సో మార్నింగ్ నుంచి ప్రస్తుతానికి వాటర్ ట్యాంకర్ ఇలాగే ఉంది. సో వాటర్ ట్యాంకర్లో వాటర్ కూడా ఉంది కాబట్టి హెవీ లోడ్తో ఉంది. సో దీంతో ఈ వాటర్ ట్యాంకర్ను తీయడానికి ప్రస్తుతానికి అయితే అధికారులు అటు జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, అలాగే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. సో ఈ వాటర్ ట్యాంకర్ని ప్రస్తుతానికి బయటికి తీయడానికి అయితే ప్రస్తుతానికి ఒక క్రేన్ ఉంటేనే, క్రేన్ ద్వారా మాత్రమే దీన్ని తీయగలమని అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి లాస్ట్ 4 అవర్స్గా ఈ వాటర్ ట్యాంకర్ ఇలాగే ఉంది. ప్రస్తుతం ఇక చుట్టుపక్కల క్రేన్ వచ్చే వరకు ఆగి, క్రేన్ వచ్చిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి అప్పుడు ఈ ట్యాంకర్ని ఇందులో నుంచి తీస్తామని చెప్తున్నారు. సో సిటీలో చాలా చోట్ల ఇలా నాలాలు ఉన్నాయి. సో రోడ్డుకు కింద నాలా ఉంటుంది, ఆ తర్వాత పైన నుంచి రోడ్డు వేస్తారు. కానీ కింద నాలా స్టెబిలిటీ ఏంటి, ఆ నాలా ఎలా ఉంటుంది ఏంటి అనేది టెస్ట్ చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, దీనిలో ఇంకా హాఫ్ ఆఫ్ ద వాటర్ అలాగే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ సగం వాటర్ తీసాము, మిగతా వాటర్ కూడా తీసేస్తామంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. సో క్రేన్ కోసం అయితే ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. వన్స్ క్రేన్ వచ్చిన తర్వాత ఈ ట్యాంకర్ను ఇక్కడి నుంచి లేపేసి ఇప్పుడు పనులు అయితే చేస్తామంటున్నారు. మరోవైపు ఇటువైపు ఎవరు రాకుండా ఇప్పటికే బారికేడింగ్ వేశారు పోలీసులు. సో ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. సో వన్స్ ఈ తీసేసిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ నాలా పాడైపోయింది, ఆ నాలా పాడవడంతో పాటు ఇక మరోవైపు ఇదంతా కూడా పూర్తిగా ఇదంతా కూడా కుంగిపోయింది కాబట్టి ఒకవేళ ఇప్పుడు చిన్న వెహికల్స్ వచ్చినా కూడా కింద పడే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. సో దీంతో ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల రానివ్వట్లేదు. ఒకవైపు వాటర్ బోర్డు అధికారులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఈ చుట్టుపక్కల ఎవరిని రానివ్వట్లేదు. సో మనం ముందు చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా వరకు అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఎవరికి కూడా వాటర్ సరిపోకపోవడంతో ఈ ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా ఈ వాటర్ అంతా కూడా తెప్పించుకుంటారు. సో దీంతో ఈ సిచ్యువేషన్ అయితే ఘటన జరిగింది. సో సిటీలో చాలా మేర మెయిన్ రోడ్డు ఉన్నాయి. సో రోడ్ నెంబర్ 12 చూసుకున్నా అక్కడ మెయిన్ రోడ్డు పైన నాలా కింద ఉంటుంది. సో పైన రోడ్డు వేశారు. సో వీటి స్టెబిలిటీ ఏంటనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. సో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు వస్తున్నారు, అంతమందం రిపేర్ చేస్తున్నారు, మళ్ళీ పైనుంచి స్లాబ్ లాగా వేస్తున్నారు, పోతున్నారు, అంతే తప్ప స్పెషల్గా అసలు ఎక్కడ సిటీలో ఎన్ని కిలోమీటర్ల మీద ఇట్లా రోడ్ల పైన నాలాలు ఉన్నాయి ఏంటి అనేది మాత్రం ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే తీసుకురాలేకపోతున్నారు. ఎందుకంటే ఇట్లా సిటీలో చాలా ప్లేసెస్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. సో ఇట్లాంటి వాటిని ముందుగానే గుర్తిస్తే, ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో, ఎందుకంటే ఈ వర్షాలు పడ్డప్పుడు రోడ్లన్నీ కూడా నాని ఉంటాయి. గతంలో మనం చూసాము, ఇటు గోషామహల్ డివిజన్లో కూడా చాలా వరకు ఒకే దగ్గర నాలా చాలాసార్లు కుంగిపోయిన ఘటన చూసాం. సో అట్లాంటివి సిటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి గుర్తించి వాటిని ముందస్తుగానే ఏదైనా రిపేర్ చేస్తేనే ఇబ్బంది ఉండదంటూ కూడా ఇటు అధికారులకు పబ్లిక్ అయితే సూచిస్తున్నారు. సో ఇప్పటికైనా అధికారులు ఇట్లాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తే బెటర్ అని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇదైతే అటు బంజారా లేక్ ఉంటుంది, ఇక్కడ తాజ్ బంజారా హోటల్ పక్కనే బంజారా లేక్ ఉంటుంది. సో ఆ లేక్ ఆనుకొని అందులో నుంచి వచ్చే ఎక్సెస్ వాటర్ అంతా
కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి సో దీన్ని కొద్దిమేర ఆపి కొద్దిమేర దీన్ని ఆపగలిగితే ఇక్కడి నుంచి వచ్చే ఫ్లడ్ అనేది తగ్గుతుంది, అప్పుడు దీనికి ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే దీనిలో నుంచి తీయడానికి అంటే బయటికి తీయడానికి మరోవైపు అధికారులు క్రేన్ తీసుకొస్తున్నారు కాబట్టి క్రేన్ వచ్చాక దీన్ని ఇందులో నుంచి తీసేసి ఇదంతా కూడా రిపేర్ చేస్తామంటూ ఇటు జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు అధికారులు అయితే చెప్తున్నారు. మౌనిత.